బేబీ ఈ పొగతో గదంతా నిండిపోవాలి. ఓకే వెయ్యి వెయ్యి ఓకే డాడ్. వెయ్యి. బేబీ చెల్లమ్మా చెల్లమ్మా అత్తయ్య గారు అత్తయ్య గారు చెల్లమ్మా చెల్లమ్మా అన్నయ్య, మీరా అన్నయ్య గారు? నేనేనమ్మా. ఏంటి మీరు సరిగ్గా కనిపించడం లేదు నాకు. నువ్వు మాకు కనిపిస్తున్నావు చెల్లమ్మా. అవును అత్తయ్య గారు. సామాన్య, నువ్వు వచ్చావా? అవును అత్తయ్య గారు. ఏంటి? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానమ్మా. చెప్పడానికి బాధగా ఉన్నా చెప్పక తప్పటం లేదు. ఏంటది? నేను చెప్తాను డాడీ, నువ్వు చెప్పలేవు. నేను చెప్తాను బేబీ, నువ్వు చెప్పొద్దు. లేదు డాడీ, నేనే నేను చెప్తాను. చెప్తానంటున్నాను కదా. నేను చెప్తాను నేనే చెప్తాను. నేను చెప్తాను నేను డాడీ, నువ్వు చెప్తాను. చెప్పలేవు. ఎవరో ఒకరు చెప్పండి. ఈ పొగతో చచ్చిపోతున్నాను. అసలే నాకు నిద్ర వచ్చేస్తుంది. నువ్వే చెప్పు డాడీ. చెప్తాను చెల్లమ్మా. ఆ, అల్లుడు ఏవంటూ అన్నాడా గాని ఇంతకు ముందే మాకున్న ఆస్తంతా చెల్లి గవ్వ లేకుండా మొత్తం షేర్స్ లో పోయింది. అవును చెల్లమ్మా. ఇప్పుడు మీ అన్నయ్య కోటీశ్వరుడు కాదు, చాలా పేదవాడు. ఈ విషయం నీకు చెప్తామనే మేము వచ్చాం. చెల్లమ్మా, డబ్బు లేదని నా కూతురిని నీ కోడలుగా చేసుకోవడం మానుకోవద్దు. డబ్బు లేదని ఈ పెళ్లి ఆపద్దు. ఆడపిల్ల తండ్రినమ్మా, కాస్త కనుకరించమ్మా. నా కోసం నువ్విలా బతిమలాడ్డం నేను చూడలేకపోతున్నాను. బతిమిలాడ్డం ఏంటి బేబీ? అవసరమైతే చెల్లమ్మ కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఈ పెళ్లి జరగకపోతే నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. డాడీ, అలా మాట్లాడుకో, నేను తట్టుకోలేను. సడన్ గా ఆస్తి పోవడం వల్ల నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని దేవతలాంటి మా చెల్లెమ్మ అర్థం చేసుకుంటుంది. ఆ మంచి మనసు నిన్ను కోడలుగా స్వీకరిస్తుంది. జాలి, దయా, కరుణ ఈ మహాతల్లికి ఉన్నాయమ్మా. డబ్బు పోయిందని ఆలోచించదు డాడీ. తన వెన్నుపూస లాంటి వ్యక్తిత్వంతో ఒప్పుకుంటుంది. ఏంటి? మీ డబ్బు మొత్తం పోయిందా? ఆస్తి మొత్తం పోయిందా? ఏంటి, మీ దగ్గర ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదా? ఏంటి బేబీ మొహదలా పెట్టి మాట్లాడుతుంది? జాలి చూపిస్తుందా? కోపం ప్రదర్శిస్తుందా? భయంతో అంటుందా? తెలియడం లేదు డాడీ. బేబీ పొగేసేద్దాం, ఎస్కేప్ అయిపోతాం. తీసుకో చెల్లమ్మ. అనియా, అనియా, అంటే మీరు ఇప్పుడు కోటీశ్వరులు కారా? పేదవారా? అనియా, ఎక్కడున్నారు? డాడ్, రిజల్ట్ ఏంటో తెలియలేదు. మార్నింగ్ తెలుస్తుందమ్మా. రివర్స్ అయితే? అందుకే కదా పొగ ఎఫెక్ట్ ఇచ్చాం. రివర్స్ అయిందంటే కళను నమ్మిస్తాం. వావ్, నువ్వు సూపర్ డాడీ.
మరి ఏమనుకుంటున్నావు బేబీ, నీ డాడీ తెలివంటే. పండు అయితే ఓకే, కాయ అయినా మనం దొరకం. ఉం? పద. నిద్ర పట్టడం లేదు. ఈ ముచ్చుమొహంది డిస్టర్బ్ చేసేస్తుంది. మనసంతా కిలికేసి బాధ పెట్టేస్తుంది. ఎవరితో అయినా షేర్ చేసుకుంటే గానీ రిలాక్స్ అవ్వలేను. ఇప్పుడు ఎవరున్నారు? రూమ్లో కూర్చునే వాళ్ళం కదా, ఈ టైంలో ఇక్కడికి ఎవరు వస్తారు బావగారు? అంతేనంటావా? పట్టండి మీరు. Cheers. రే చంద్ర, ఎవరు రారన్నా కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు బావగారు. నువ్వు అన్నయ్య, నువ్వు తాగుతావని తెలుసురా. సూర్య గారు మీరు తాగుతారని తెలీదు. ఎప్పుడూ తాగను సూర్య గారు, అప్పుడప్పుడు ఇలా తాగి పెట్టేస్తాను అంతే. మా అక్కకు తెలుసా? పడుకుందిగా. పడుకున్నాకొచ్చారా? సీక్రెట్ డ్రింకింగా? నువ్వేంటన్నయ్య ఇలా వచ్చావు? మీరు తాగుతూ ఉంటే నేను చూస్తూ చెప్పాలరా? తాగుతూ చెప్పకూడదా? ఎందుకులే అన్నయ్య, నీకు అలవాట్లేదుగా. ఓసారి అయింది కదరా. అప్పుడు ఫ్రెండ్తో పెద్ద రచ్చ కూడా అయింది కదా అన్నయ్య. అప్పుడంటే అది చూసేసి రావడం వల్ల అలా అయింది. ఇప్పుడెందుకు అవుతురా? శామ్ రాదుగా. అప్పుడిచ్చినట్టే నీ చేత్తో ఒకటి ఇవ్వు. వద్దులే అన్నయ్య. ఏరా, స్టాక్ తక్కువగా ఉందా? నేను తాగేస్తే మీకు సరిపోదు అనుకుంటున్నారా? చాచా, అలా ఎందుకు అనుకుంటాడు? మీరు తాగుతానని అడగడం, చంద్ర ఇవ్వకపోవడమా? చంద్ర, సూర్య గారు ఒకటి ఇవ్వు. శ్రీనివాస్ గారు తెలివైన వారు. నేను తాగితే ఆయనకి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. చాచా, అలా 2 చాలు వేశారు కదరా, నువ్వివరా. ఇదిగోనే. ఓపెనర్ కూడా వాడట్లేదన్నమాట. నువ్వు సూర్య గారు, కిందనే బాగుంది కదా. సూర్య గారు, ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుంది, నాకండి. అవునా శ్రీనివాస్ గారు? నాకన్నయ్య, నాకు బాగుంటుంది. అన్నయ్య కొంచెం స్లోగా తాగనయ్య. ఇదేమన్నా దొరకందారా కొంచెం కొంచెం తాగడానికి? నీ వెనకే ఉన్నాయిగా. ఉన్నాయి కదన్నయ్య. అసలు ఏమనుకుంటుందిరా అది? ఏమనుకుంటుందంట? సూర్య గారు, అరవకన్నయ్య ప్లీజ్ అన్నయ్య. నాయనమ్మ వచ్చిందంటే మన పని అయిపోతుంది. రానివా, వస్తా రానే. నేను ఈ బాటిల్ తాగానంటే ఆవిడ పని అయిపోద్ది. కడిగి పడేస్తాను, ఏకి పారేస్తాను, ఉన్నదంతా కక్కేస్తాను. కడగలేకపోతారేమో. జోకు సూర్య గారు. శ్రీనివాస్ గారు స్పాంటేనియస్ గా వేశారు జోకు. అసలేంటి దాని ఉద్దేశం? అసలేంటి దాని గొప్ప? అసలేంటి దాని సంగతి చెప్పండి. ఏం చెప్పమంటావు అన్నయ్య? నేను చెబుతా. అది మంచిదిరా. నా శామ్ బంగారంరా. ఓ, ఫ్రెండ్ గురించా? మంచిది మంచిది. నేనంటే శామ్కి ఇష్టం రా.
నాకు కూడా తనంటే ప్రాణంరా. వాళ్ళ అమ్మ కోసం నన్ను వద్దనుకుంటుంది. అవునన్నయ్య. ఏంటి చంద్ర నువ్వు తాగుతావా? వాడే తాగుతాడక్క. నువ్వు తాగుతావా సూర్య? వాడే ఇచ్చాడు. ఏమండి మీరు కూడా? వాడే ఇచ్చాడు. ఏరా నువ్వు తాగుతున్నదే కాక వీళ్ళిద్దరిని కూడా చెడగొడుతున్నావా? అంటే అది ఏంటి ఒక నిమిషం. అరే మీరు మాట్లాడుకుంటుండండి, నేను శ్యామ్ దగ్గరికి వెళ్తా. ఈ టైంలో తన దగ్గరికి ఎందుకురా? నిజాలు మాట్లాడాలి. తను నమ్మట్లేదు కదా? తను నమ్మకపోయినా ఆశతో వెళ్తా. సూర్య గారు నమ్ముతుందేమో అక్క, ట్రై చేస్తాను. రేయ్ తమ్ముడు ఆగరా, రేయ్ వెళ్ళకు. వెళ్ళిపోయారు పద్మ. శామ్ 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 నేను ఇక్కడున్నాను. నీకు నిద్ర పట్టలేదా? ఏంటి? బీర్ బాటిల్ శామ్. అది కనిపిస్తుంది. ఎందుకొచ్చావు? నేను ఉట్టిగా రాలేదు, తాగొచ్చా. చాలు. ఇంకా సగం ఉంది శామ్. నేను చాలు అంది తాగి నటించింది చాలు అని. నటిస్తున్నానా? అలా కనపడుతుందా? అలాగే కనబడుతుంది. ఎందుకమ్మా అలా అనుకుంటున్నావు? మామూలుగా వస్తే నీ మాట నేను వినడం లేదని, తాగొస్తే భయపడి వింటానే వచ్చావు. నీ పప్పులు నా దగ్గర ఉడుకో. పప్పులా? అవి ఎక్కడున్నాయి? ఆవకాయగా నాకే. ఇప్పుడు ఏం గొడవ పడతాడో ఏంటో. పదండి వెళ్ళి చూద్దాం. ఆయన వచ్చేదాకా ఆగుదాం పద్మ. ఎంత తాగారు? చాచా ఇదిగో ఇంత తాగి పెట్టేస్తాను అంతే. పదండి. పద. పొద్దున్నే లేచి షాప్కి వెళ్తే ఉంటాయి, వెళ్ళు. నేను వెళ్ళడానికి కాదు, తాగొచ్చింది. నువ్వొచ్చింది తాగి కాదు. నేను తాగా. ఏయ్, నువ్వు తాగలేదు. వీరు కాదు, నీళ్లు. అరే వీరు శామ్, చూడు ఒళ్ళు ఎలా తూలుతుందో. ఆ మాత్రం యాక్టింగ్ నేను చేయగలను. ఏంటి తాగకుండానా? ఓ, అది తాగి చేయాలా? ఇది తాగితే యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, రియాలిటీ వచ్చేస్తుంది. అబ్బచ్చా, ఏదిటివు? తప్పు శామ్, ఇది బీరు తాగకూడదు, తప్పమ్మా. తప్పేమీ ఉండదు. అది బీర్ కాదుగా. వీరే
కాదని నిరూపిస్తాను. నీది యాక్టింగ్ అని ప్రూవ్ చేస్తాను. ఇటు- దేవుడా, శామ్, నీళ్ళలో ఏం కలిపావు? అదలో ఉంది. అవి నీళ్ళు కాదు శామ్, బేర్. నేను టెస్ట్ చేస్తానని ముందు జాగ్రత్తగా ఏదో టానిక్ కలిపావు. నాకు తెలీదా నీ వేషాలు? మొత్తం తాగేసినా నేను ఇలాగే ఉంటాను. నీది నటనని చూపిస్తాను, చూడు. శామ్, శామ్, దేవుడా, ఓ మై గాడ్! చూసావు బావా, మొత్తం తాగేశాను. ఏమీ కాలేదు. అయింది. ఏంటలా చూస్తున్నావు? ఏం చేయాలో తెలియక మాటలు మాట్లాడతావు కదా, అది చేతల్లో ఉండదా? బావా, నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా? తెలుసు, నువ్వంటే నాకెంత ప్రేమనో తెలుసా? తెలుసు. నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువ అని నీకు తెలుసా? తెలుసు. ఎన్ని తెలిసి నేను నిన్ను వదులుకుంటానని ఎలా అనుకుంటావు? నిన్ను దూరం చేసుకుంటానని ఎందుకు అనుకుంటావు? చెప్పు 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 బావా. శామ్, నేను అనుకోవడం లేదు శామ్. నువ్వెందుకు తాగినట్టు నటిస్తున్నావు? నేను తాగాను. నటిస్తున్నానా? లేదుగా, నిజాలేగా మాట్లాడుతున్నాను. తాగిన వాళ్ళు నిజాలు చెప్తారనేది ఇందుకేనా? ఎస్. చెప్పు 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 శామ్, చెప్పు. కొట్టకు. ఏం చెప్పను? నువ్వేం చెప్పకు, నేను చెప్పేది విను. నేను నిన్ను సామాన్యకిస్తుంది మామ్ కోసం. మామ్ కోసమే నేను దానికి ఇస్తున్నాను. లేదంటే నిన్ను ఇస్తానా? మ్మ్. ఆ తుంగు మొహం దానికి, ఆ క్రిమినల్ దానికి నేను ఇస్తానా? చెప్పు చెప్పు చెప్పు. శామ్, ఇవ్వవు. ఒరే పిచ్చోడా, ఏంటి నేనా? నువ్వే. నువ్వు నన్ను చూశాక లవ్ చేసావు కదరా. నేను మా మామ్ నా మేనల్లుడు ఇలాంటోడు అని చెప్తేనే లవ్ చేశాను. నిన్ను చూడకుండానే నా గుండెల్లో పెట్టేసుకున్నాను. నా హార్ట్ ని కిక్ చేశాను. నువ్వే నా లైఫ్ అని ఫిక్స్ అయిపోయాను. బట్ ఇలా అయిపోయింది. ఏం కాలేదు శామ్. ఎందుకు అవుతుంది? నువ్వు నా వాడివి. నువ్వు నాకే సొంతం. అట్టొచ్చిన వాళ్ళని చేసేస్తా. జస్ట్ మిస్. వాళ్ళ రక్తం తాకిస్తా. అబ్బచ్చి, బస్తీ మే సవాల్ చంపేస్తా. ఓ మై గాడ్. పీస్ 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 చేసి విసిరేస్తా.
నాన్న నువ్వు భయపడకు. మ్మ్. నిన్ను నా నుంచి ఎవ్వరు వేట్ చేయలేరు. మనమిద్దరం ఒకటి. అవును, ఏంటవును? మనిద్దరం ఒకటి. మరి దూరంగా ఉంటావే, రా దగ్గరికి. ఎందుకే? ఎప్పుడు కావాలని మారం చేస్తావుగా, అందుకే. ఆ